హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సూర్యోదయానికి ముందు మా ఇంటి చుట్టూరు నేను ఎలా ఉంచుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకు సూర్యచంద్రులు కనిపించే దేవుళ్ళు, సృష్టి మొత్తము వీళ్ళ చేతిలో ఉంది. ఆ సూర్యుడు ఉదయిస్తేనే మనకు వెలుగు అనేది వస్తుంది, లేకపోతే ప్రపంచమంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి మనకు వెలుగునిచ్చే ఆ సూర్య భగవానునికి, ఆయన వచ్చే సమయానికి మన ఇల్లు ఎలా ఉండాలి అనేది, నేను ఎలా ఉంచుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఇలా సూర్యోదయానికి ముందే మసక చీకటిలోనే ఇలా గుమ్మాలన్నీ చిమ్మేసుకొని కడిగేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ పెట్టేసేయాలి. పసుపు కుంకుమ తొక్కుతారు అని నేను పసుపు రంగు, ఎరుపు రంగు పెడతాను. నాకు ఒక 20 ఇయర్స్గా ముగ్గు వేస్తే దానిలో పసుపు కుంకుమ పెట్టడం అనేది అలవాటు. అలా వదిలేస్తే, ముగ్గు వేసి ప్లెయిన్గా వదిలేస్తే కళగా ఉండదు. కొంచెం పసుపు రంగు, ఎరుపు రంగు దానిలో పెడితే చాలా పవిత్రత వస్తుంది. మనము సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చాలా గౌరవిస్తాము. సూర్యోదయం అప్పుడే మనము ఇంట్లో పూజ చేసుకుంటాం, సూర్యాస్తమయంలో కూడా మనం పూజలు చేసుకుంటాము. ఆ వెలుగు మన ఇంట్లోకి వచ్చేసేటప్పటికి మన ఇంటి ముందు ఇలా కల్లాపు చల్లి ముగ్గు వేసుకొని ఉంచుకుంటే మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోకి వస్తాయి. నేను లేచిన ఒక 1/2 అవర్కి మా వారు లేస్తారు. ఆయన కూడా స్నానం చేసేసి వచ్చి సూర్య నమస్కారం చేస్తారు. వెనకాల నార్త్ ఈస్ట్ కార్నర్లో శివలింగాలు పెట్టున్నారు. ఇంకా ఆ శివలింగాలకి కొంచెం అభిషేకం చేసుకొని ఫ్రెష్గా పారిజాతాలు, మల్లెలు, ఏం పూలు ఉంటే అవి కోసి అక్కడ పెడతారు. ఇక్కడ ఉండే ఉర్లీలో పూలు పాడైపోగానే మళ్ళీ అది తోమిచ్చేసి మళ్ళీ ఫ్రెష్ పూలు వేసేస్తాను. ఇవంతా కూడా డస్టింగ్ చేయిస్తాను. పిల్లోస్ కూడా డస్టింగ్ చేయిస్తాను. స్టాండ్ కూడా తడిబట్టేసి శుభ్రంగా మొత్తం తుడిపించేస్తాను. ఈ బాతులు అన్నీ తుడుస్తాం. దిండ్లు కూడా, పిల్లో కవర్స్, పిల్లోస్ అన్నీ కూడా బాగా డస్టింగ్ చేసి పెట్టేస్తాను. స్వింగ్ కూడా తుడిచేస్తాను. అందరూ అనుకుంటారు ఇంట్లో శుభ్రం చేసుకుంటే చాలు కదా, బయట అలా అలా కొంచెం చిమ్మేసి ఒక రౌండ్ నీళ్ళు చల్లి ముగ్గేసేస్తే అదే అలా ఉండిపోతుంది అనుకుంటారు. కానీ ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉంటాయి. మన చుట్టూ పాజిటివ్నెస్ ఉందనుకోండి, మన ఇంట్లో కూడా పాజిటివ్నెస్ ఉంటుంది. ఇలా వెనకాల కూడా అంతా శుభ్రంగా మేడంతా చిమ్మేస్తుంది. ట్యూస్డే, ఫ్రైడే 2 రోజులు ఇవన్నీ తీసి శుభ్రంగా కడిగి పెట్టేస్తుంది. మొక్కల్లో ఒక ఎండు ఆకు కూడా ఉండనివ్వను. నేను చూస్తే నేను తీసేస్తాను. ఎక్కువగానుంటే మేడ తీసేయమని చెప్తాను. చిమ్మేటప్పుడు అన్నీ ఒక బుట్టలోకి కలెక్ట్ చేసుకొని అక్కడ పడేస్తుంది. ఇలాగా అన్నీ, ఈ వాష్ బేసిన్ కానీ, ఈ బండ కానీ, రోలు, రోకళ్ళు, రుబ్బు రోలు, ఇవన్నీ కూడా నీట్గా ఉంచుతాం. ఇక్కడ కూర్చోడానికి ఒక అరుగులాగా కట్టించాము ఈ మూల. దాని మీద కూడా ముగ్గేసి ఉంచాము. ఇలా పొద్దున్నే తులసమ్మకు కూడా నీళ్ళు పోసేస్తాను. ఈ మొక్కలన్నిటికి కూడా నీళ్ళు పోసేసి ఇలాగా స్టవ్ కూడా వాడినా వాడకపోయినా ప్రతిరోజు ఇక్కడ ఉండే పొయ్యి గట్టు కూడా తుడుస్తాను. అందులో ఆ కుండలో కూడా నీళ్లు మారుస్తూ ఉంటాం. కుండలో నీళ్లు ఉంటాయి, ఎవ్రీడే నీళ్లు మార్చి పెడుతూ ఉంటాను. ఇలాగా పచ్చదనంగా ఉండాలి అని చెప్పేసి ఆ గ్రీన్ కార్పెట్ వేసుకున్నాము. ఇంటి వెనకాల కూడా ఎక్కువసేపు కూర్చుంటాము. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడికి తెచ్చుకొని ప్రశాంతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అక్కడ కూర్చొని కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సూర్యోదయంతోనే ఇలా ఇల్లు నీట్గా ఉందనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఉంచుకుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం హ్యాపీగా ఉంటే మన చుట్టూ హ్యాపీగా ఉంటుంది, మన ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది. వెనకాల ఒక 3 మ్యాంగో ట్రీస్ పెట్టాము.
ఒకటి పెద్దదైంది, ఇంకా 2 చిన్న చిన్నవిగానే ఉన్నాయి. వీటికి ఇవి ఆల్ఫాన్సా కాయలు, ఒక్కొక్క కాయ వేసింది. మరి అవి ఉంటాయో రాలిపోతాయో కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన పూతలోంచి వచ్చిన కాయలవి. ఇలా మామిడి చెట్టు మంగళకరంగా ఉంటుంది. ఇది కలకత్తా పాను ఆకు, తమలపాకు, అది ఇంట్లో ఉంటే మంచిదని చెప్పారు. అందుకని అది కూడా ఇంట్లో వేసుకున్నాను. ఒకసారి వేస్తే చాలా పొద అయిపోయింది, ఇంకా అందుకని తీసేసాము. ఎవ్రీ ట్యూస్డే హనుమాన్కి ఆకు పూజకి చేయించేవాళ్ళము, ఆకులు ఇచ్చేవాళ్ళము. ఈ కార్నర్లో, నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది, ఈ కార్నర్లో వాటర్ ఉంటే మంచిదని అలాగ మా వారు ఇట్లా వాటర్ ఫాల్ లాగా ప్లాన్ చేసి అది కట్టించారు. ఇంకా రోజు మార్నింగ్ అయితే కంపల్సరీ దాన్ని ఆన్ చేస్తాము. పారిజాత చెట్టు నీడలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, శ్రీ రాధాకృష్ణులు కూడా. టైల్స్ గోడలోనే అతికిచ్చేసాను. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటే మంచిదని, బృందావనంలో కృష్ణుడు ఉంటే మంచిది అని అలా సెట్ చేశాము. ఇంక ఇటువైపు కూడా ఇలా నీట్గా ఉంటుంది. బావి చుట్టూ కూడా నీట్గా ఉంటుంది. బావిలో వాటర్ కూడా 1 వీక్ ఒక్కొక్కసారి చేంజ్ చేస్తూ ఉంటాను. ఈ సైడు జాజి, విరజాజి, మల్లి, చమేలి మొక్కలకి పందిరి కట్టేసి పందిరిలో పెట్టేశాము. అవి పందిరికి పాకుతూ ఉన్నాయి. ఇటు హౌస్కి రైట్ సైడ్ ఉండే గల్లీ ఇది. ఇలాగ మొన్న మొక్కలు తెచ్చినవన్నీ ఇలాగ పెట్టాను. ఇవి అలా పూసుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంది ఆ ఏరియా అంతా. ఇంకా బుద్ధ భగవానుడు ఎలాగో పైన కూర్చొని ఉంటారు. ఇది ఒక చిన్న ఫౌంటైన్ అండి. ఇంకా నా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడే పొద్దున్నే మొక్కలకు కూడా వాటర్ పట్టేస్తాము. ఆ మొక్కలు కూడా వాటర్ని పీల్చుకొని సంతోషంగా హ్యాపీగా ఉంటాయి. మొక్కలు కూడా కలకలమంటూ ఉంటాయి. పూజ మందిరంలో దేవునికి ఇలాగ పూజలన్నీ అయిపోయి ఉంటాయి సూర్యోదయంతోనే. ఇంకా దోశలు వేసేసి పల్లీ చట్నీ చేసేసి బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చొని తిందామండి అంటే ఓకే అన్నారు. నీ సంతోషమే నా సంతోషము అని అంటారు ఎప్పుడు కూడా. ఈ చిన్న చిన్న పనులు మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మేడు ఎర్లీ మార్నింగ్ వచ్చినా రాకపోయినా మా ఇంటి చుట్టూరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అది వస్తే అది చేస్తుంది, దాని వెనకాల నేను కూడా చేస్తాను. అది రానప్పుడు ఈ పనులన్నీ నేనే చేసేసుకుంటాను ఫాస్ట్గా. ఇంకా అంత ఎర్లీ అవర్స్లో ఎవరు దొరకరు, చేయమన్నా చేయరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఇల్లు ఉంటాయి కాబట్టి రారు. ఇంకా నేను ఒక వీడియో తీస్తాను, మీరు స్టార్ట్ చేయండి అని అన్నాను. మా వారికి బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ పల్లి చట్నీ అనేది ఉండాలి. ఇడ్లీ కానీ దోశ కానీ దేనికైనా పల్లి చట్నీ ఉంటేనే ఆయన బ్రేక్ఫాస్ట్ ఇంట్రెస్ట్గా తింటారు. ఏ బ్రేక్ఫాస్ట్కి తగ్గట్టు ఆ చట్నీలు చేస్తూ ఉంటాను. ఇంకా అలాగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక్కడ కృష్ణయ్య కూడా ఇలా కళకళమంటూ ఉంటారు. వెనస్డే సంకష్టహర చతుర్దశి వస్తే ఇలాగ చేస్తాను. వెనస్డే అభిషేకం చేసి గరిక నైవేద్యం పెడతాను. ఈవినింగ్ అయితే ఇలా లైట్లు వేసి ఉంటాము. మార్నింగ్ కూడా ఇలాగే ఉంటుంది నీట్గా. ఈవినింగ్ అయితే కొద్దిసేపు లైట్స్ అన్నీ ఆన్ చేసి పెడతాము. ఒక 1 అవర్ అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ కొన్ని లైట్స్ మాత్రమే ఉంచుతాము. 8 o'clock అంతా ఇద్దరము ఈ లైట్లన్నీ బంద్ చేసేసి డిన్నర్ చేసేసి మిద్దె పైకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫ్లోర్కి. ఈ ముగ్గు మ్యాట్లు అయితే చాలా కాస్ట్ కాబట్టి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే వేస్తాను. ఎప్పుడన్నా ఫ్రైడే అప్పుడు వేస్తాను. మిగతా అప్పుడు రోల్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి లోపల కబోర్డ్లో పెట్టి ఉంచేస్తాను. ఈ లాన్లో అయితే ముగ్గు వేయలేం కాబట్టి ఇవి వేస్తే చాలా నిండుదనంగా ఉంటాయి, చాలా కళగా ఉంటుంది. మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారి దశావతారాలు క్లీన్ చేస్తాను. పూలమాలలు కూడా అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఫ్రెష్గా వేస్తాను. ఈ దశావతారాలను కూడా ఇలాగా డస్ట్ పట్టి ఉంటాయి కాబట్టి ఒకసారి కడిగేసి తుడిచేసి డ్రైయర్ పెట్టేసి ఇలాగా పసుపు, కుంకుమ, గంధం బొట్లు అవన్నీ పెట్టేస్తాను.
దశావతారాలు బొమ్మ గుమ్మం మీద ఇంటికి ఎదురుగా ఉంటే మంచిది, ఇంటి లోపల పెట్టుకున్నా కానీ మంచిది. ఇలాంటి బొమ్మలు కొనలేని వాళ్ళు, లేని వాళ్ళు, దొరకని వాళ్ళు దశావతారాల స్టిక్కర్ని లామినేషన్ చేయించేసుకొని కూడా మనము గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిది. అన్ని అవతారాలు మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఉంటుంది. అలా చూస్తూ ఉంటేనే ఎంతో హ్యాపీగా ఉంది. ఇలా ప్రసాదాలు 3 days పెడతాను. వీక్లో 3 times పసుపు రాసుకుంటాను. మా మేడి చేత పారాణిలాగా పెట్టించుకుంటాను. అప్పుడప్పుడు పారాణి కాళ్ళతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నీలి మేఘములలో ధరణీ తేజం, నయనాంతరంగములలో ధరణీ రాగం. చూశారు కదండి, మా ఇంటి చుట్టూ నేను సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూడా ఎంత నీట్గా ఉంచుకుంటానో చూశారు కదా. సో మంచి మంచి వీడియోల కోసము ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మంచి మంచి వీడియోల కోసము మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.